అనుమానమే పెనుభూతంగా మారింది. కళ్ళతో చూసింది లేదు, మాట్లాడుకుంటుంటే చెవులతో విన్నది లేదు. అయినా నిత్యం అక్రమ సంబంధాలు అంటగట్టేవాడు. ఈ వేధింపులు ఆగకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటికి అతని పగ చల్లారక కొడవలితో ఒక్క వేటు వేశాడు. అంతే, రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణం పోయింది. మరి భార్య పుట్టింటికి వెళ్ళిపోతే ఆ భర్త ఎవరిని చంపాడు? ఇంతకీ అతను ఎవరిపై పగ తీర్చుకున్నాడు? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు భార్యపై ఉన్న కోపం ఆ భర్త ఎవరిపై చూపించాడు? శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని రాజీవ్ కాలనీలో ఉండే చంద్రశేఖర్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. చంద్రశేఖర్ ఎదురింట్లోనే నాగరాజు కుటుంబం కాపురముంటోంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉండగా వారందరికీ వివాహాలు అయిపోయాయి. అయితే నాగరాజు భార్యపై అనుమానంతో నిత్యం గొడవ పడుతుండేవాడు. అందరితో సంబంధాలు అంటగట్టి భార్యను కొడుతుండేవాడు. ప్రతిరోజు ఈ తంతు కొనసాగుతుండగా ఒకరోజు ఎదురింట్లో ఉండే చంద్రశేఖర్ వెళ్లి వారించే ప్రయత్నం చేశాడు. దీంతో చంద్రశేఖర్తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని నాగరాజు అనుమానించడం మొదలుపెట్టాడు. ఆడమనిషిని ఇష్టానుసారం కొడుతుంటే జాలిపడి అడ్డుపడిన పాపానికి చంద్రశేఖర్ పై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. చంద్రశేఖర్ను ఏమీ అనలేక ఆ కోపాన్ని తన భార్యపై చూపిస్తూ ఇంకా ఎక్కువ వేధించడం ప్రారంభించాడు. భర్త వేధింపులు భరించలేక నాగరాజు భార్య 6 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీనంతటికీ ఎదురింట్లో ఉన్న చంద్రశేఖరే కారణమని నాగరాజు భావించాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే మద్దతుగా నిలిచాడని నాగరాజు అనుమానించాడు. ఎలాగైనా చంద్రశేఖర్ను హత్య చేయాలని పథకం వేశాడు. పనికి వెళ్లి వచ్చిన మధ్యాహ్నం తన ఇంటి ఆవరణలో చంద్రశేఖర్ నిద్రపోతుండగా నాగరాజు కొడవలతో నరికి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో చంద్రశేఖర్ కుమార్తె ఉండగానే ఆమె కళ్ల ముందే నాగరాజు హత్యకు పూనుకున్నాడు. అనంతరం కొడవలకి వస్త్రం చుట్టి అందరూ చూస్తుండగానే బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయాడని చంద్రశేఖర్ కుమార్తె తెలిపింది. మా బాబుని తోడుకొచ్చే లోపల సంపేసి గొడవలు ఎత్తుకొని ఉరుకుతాడు. చిన్నప్పటి నుంచి ఎట్లా సాగినాడు మా ముగ్గురిని మాకు తెలుసు మేడం. అమ్మాయి ఇట్లా కూడా ఆడని ముట్టాడు మేడం. మా నాన్న తప్పనే చేసిండే మేడం. ఎట్లా మాట్లాడిలే మేడం. మా నాన్న ఊరిని అంటు కట్టినారు మేడం. అంతేగాని మా నాన్న ఎటువంటి తప్పు చేయలే మేడం. ఆయనపైతే అసలు తప్పు చేసేవాడైతే కాదు సార్. ఆడ మేము చిన్నప్పుడు చూసినాం సార్. ఆయనకి 36 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి సార్. ఆయనకు కూడా ఉంటాయి సార్. అసలు తప్పు చేసేవాడే కాదు సార్. ఆయన ఎందుకు చంపినాడో అర్థం కాలేదు సార్. ముందు ఏందో వాళ్ళకి మొగుడు పిల్లలకి రగడ జరిగింటే మా మామను మా పిల్లలు వేసి ఏందో మాట్లాడినారు సార్. పోయింటే అట్లా సర్దు చెప్పినారు సార్. సర్దు చెప్పిన తర్వాత ఆయన అయితే వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత మా మామ వచ్చి ఆయన పెట్టుకున్నానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా మామ పెట్టుకున్నానని చెప్పి చెప్పిన అనుకొని కక్ష పెట్టుకుని మా మామను చంపేసినాడు సార్. అంతే సార్. అంతకుమించి ఏం జరిగింది ఆయన. తండ్రిని చంపిన విషయం కుమార్తె బంధువులకు చేరవేయగా వారు పరుగున వచ్చి పారిపోతున్న నిందితుడు నాగరాజును గోరంట్ల బస్టాండ్ వద్ద పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కుటుంబ కలహాల వల్ల అతని యొక్క అపోహ అన్నిటికీ భార్యపైన అనుమానం పడడం వల్ల ఈరోజు ఆ అక్యూజ్డ్ ముద్దా యొక్క ఫ్యామిలీతో పాటు కంప్లైంట్ పార్టీ, విక్టిమ్ పార్టీ చాలా ముగ్గురు ఆడపిల్లలు అతనికి వాళ్ళు రోడ్డున పడాల్సి వచ్చింది. కాబట్టి చిన్న ఆవేశాలకు, అపోహలకు, ఈ విధమైన నేరాలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఇలాంటి సమస్యలను తొందరగా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం.
అనుమానంతో భార్యను హత్య చేసిన వాళ్లను చూశాం, కానీ కేవలం ఆమెకు మద్దతుగా మాట్లాడి పెద్ద మనిషిగా సర్ది చెప్పినందుకే అనుమానం పెంచుకొని హత్య చేశాడు నాగరాజు. అందుకే అంటారు భార్యాభర్తల మధ్య తగువులో తలదూర్చకూడదని. పెద్ద మనిషి తరహాలో సర్ది చెప్పడానికి వెళ్లి చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు.